అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కారుణ్య లైఫ్ లెర్నర్. ఈరోజు చిన్న వ్లాగ్ చూద్దాం. బిర్లా ప్లానిటోరియం మేము లాస్ట్ వీక్ వెళ్ళాము. బిర్లా ప్లానిటోరియం ఇది మన హైదరాబాద్లోని ప్రముఖ విజ్ఞాన కేంద్రం. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దగ్గర మనం టికెట్ కలెక్షన్ ఉంటుంది. ఇది బిర్లా ప్లానిటోరియం ఎంట్రన్స్ కాగానే మనకు కనిపించే వ్యూ సైన్స్ మ్యూజియం అండి. ఇక్కడ నక్షత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అండి. లాంగ్ వ్యూ నుంచి రాకెట్ లాంచింగ్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చండి. బిర్లా ప్లానిటోరియం బిర్లా మందిర్ నియర్ బై ఉంది. బయట నుంచి దీని వ్యూ చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది మనం బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్ళే రూట్. ఇక్కడికి ఫ్యామిలీతో కానీ స్టూడెంట్స్తో చాలా మనం వచ్చి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఇది బిర్లా ప్లానిటోరియంలోకి సైన్స్ మ్యూజియం ఎంట్రన్స్ కాగానే మనం చూసే వ్యూ. ఇక్కడ జరిగే షోలో టెలిస్కోపిక్ గురించి, స్పేస్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపలికి వెళ్ళాక వీడియో అలో లేదు, సో ఇక్కడ వరకు కాస్త వీడియో చేశాను. లోపల మాత్రం స్కై షోలో చాలా బాగా చూపిస్తారు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్ర మండలాలు ఎలా మనకి స్పేస్లో ఎలాంటి వర్క్ చేస్తున్నాయి అనే దాని గురించి ఆ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ సమ్మర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది షోలోకి వెళ్ళే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక మనకు వీడియో అలౌన్స్ లేదు. ప్లానిటోరియం తర్వాత ఇక్కడ ఉన్న సైన్స్ మ్యూజియాన్ని చూడొచ్చు. సైన్స్కి సంబంధించిన ఎన్నో ఇంటరాక్టివ్ మోడల్స్, ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చాలా చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ డైనోసోరియం అనే మ్యూజియం కూడా మనకి చూపిస్తారు. ఇక్కడ మాత్రం అంటే అరౌండ్ 160 మిలియన్ ఎగో ఎలాంటి డైనోసార్స్ మనకి ఎలా అవతరించాయి అన్న దాని గురించి చాలా బాగా చూపించారు. ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటుందండి డైనోసార్. ఇది వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే మనకి కనపడుతుంది హుస్సేన్ సాగర్. అది ఇక్కడ మినేచర్ లాంటి రాకెట్స్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి, కల్పనా చావ్లా ఇలాంటి వాళ్ళ గురించి మనకి చాలా బాగా మనకి చూపించారు. అండ్ స్పేస్లో శాటిలైట్స్ గురించి ఎలా మనకి స్పేస్లోకి వెళ్తాయి అన్న దాని గురించి చాలా బాగా చెప్పారు. అంతరిక్షం లేదా స్పేస్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి అండ్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలా మంచి ప్లేస్ అండి. మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తే కూడా చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. ప్లానిటోరియం ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. వినోదం రెండూ ఒకే చోట, విజ్ఞానం వినోదం రెండూ ఒకే చోట ఉండడం దీని స్పెషాలిటీ అని నేను చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి ఎలక్ట్రానిక్స్. ఇందులోకి వెళ్తే మనకి చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చేస్తుంటే. అక్కడ బోర్డు కూడా, సైన్ బోర్డు కూడా ఉంటుంది. మనం చిన్న బటన్ ప్రెస్ చేయగానే అది ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెకానిక్స్ కూడా ఉంటుందండి. ఇందులోకి వచ్చేసి మనకు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఎలా అనంటే గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు చూస్తూ ఉంటే అసలు టైమే తెలియలేదండి. ఆల్మోస్ట్ మేము 2 o'clock వెళ్ళాము.
మేము రిటర్న్ అయ్యేసరికి 7-8 వరకు కూడా మేము అక్కడే ఉండిపోయాము. ఎందుకంటే ఆర్ట్ గ్యాలరీ అని, ఎక్స్పెరిమెంట్స్ అని, ఓల్డెన్ డేస్లో మనకి ఎలాంటి టెలిఫోన్స్ కానీ కంప్యూటర్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, హౌ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓల్డ్ డేస్ అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం చూస్తూ ఉంటే మనకు టైం అసలు తెలియకుండానే టైం మనకు గడిచిపోతుందండి. ఇదే మన బిర్లా ప్లానిటోరియం టూర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ప్రదేశంతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.